హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో ముందుకొచ్చేసాను. చూడండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అయితే అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. ఫస్ట్ అయితే నీట్‌గా కట్ చేసేయాలి. మనం కాటన్ లైనింగ్ తీసుకున్నప్పుడు వాష్ చేసినప్పుడు ఇలా హెచ్చు తగ్గులు అవుతుందండి. ఆ హెచ్చు తగ్గులు మొత్తం తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకోండి ఇంకా. కింద నాకు చాలా హెచ్చు తగ్గులుంది. కట్ చేస్తున్నాను. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి వీళ్ళకి చెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. నడుము ఎక్కువగానే ఉంటుందండి. డీప్ నెక్ అనమాట బ్లౌజ్ వచ్చేసి. ఇంకా చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. ఖచ్చితంగా కింద హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మిడిల్కి మర్చేయండి. మిడిల్కి మర్చేసి నడుము లూజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం జెయింటింగ్ వేసాం కదా, అక్కడ నుంచి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడ నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఇలా హైట్ వరకు కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ వేసేయండి. ఈ విధంగా సైడ్ వైపున ఒక లైన్ వేసేయండి. చూస్తున్నారు కదా, బ్లౌజు హైట్ ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు మనిషి కూడా లావుగా ఉంటారనమాట. నేనైతే ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళ బ్లౌజెసే వస్తూ ఉంటాయి నాకు. ఎందుకంటే ఎక్కడ సెట్ అవ్వని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇంకా చూడండి, నడుములు చెక్ చేసాం కదా, మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మడుస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? చూడండి, బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి. మొత్తం మనం ఈ సైజ్ బ్లౌజ్తోనే వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. కరెక్ట్గా కస్టమర్కి సెట్ అవుతుంది. ఇంకా నడుము దగ్గర కూడా నడుము ఎత్తు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ పైకే మార్కింగ్ వేయాలన్నమాట. ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని అక్కడికి ఒక లైన్ అయితే వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్, చెస్ట్ లూజు ఇవి చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకున్నాం. చాలామందికి ఈ చెస్ట్ లూజ్ చూసుకోవడంలో డౌట్స్ ఉన్నాయండి. కరెక్ట్గా వస్తుందా, ఉక్స్ సైడ్ తక్కువగా ఉంటుంది, కాజా సైడ్ ఎక్కువగా ఉంటుంది కదా అని. కాజా సైడ్ ఎక్స్ట్రాగానే వస్తుందండి. కాజా సైడ్ చెక్ చేసుకోవద్దు, ఉక్స్ సైడే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎలా లాగాను చూస్తున్నారు కదా, అలా లాగి పట్టి చూడాలన్నమాట. మీరు డైరెక్ట్గా మామూలుగా పెట్టేస్తే తక్కువైపోతుంది. లాగడం వల్ల కరెక్ట్గా వస్తుంది అనమాట. 9.5 ఇంచులు వచ్చిందండి నాకు. పెట్టేసుకున్నాను. నడుము లూజ్ ఎంత ఉందని చూస్తే ఇక్కడ 8 ఇంచులో కొంచెం తక్కువగా ఉంది. 8 ఇంచులు పెట్టేస్తున్నాను. 1 ఇంచ్ డాట్కి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకెంత 8 ఇంచులు అంటే 32 ఇంచుల నడుము లూజ్ ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 36 ఇంచులు, సారీ అండి, 38 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ చెస్ట్ చూస్తున్నారు కదా, చెస్ట్ ఎక్కువగా ఉంది. చెస్ట్ చుట్టుకొలత ఎక్కువగా ఉంది. నడుము లూజ్ వచ్చేసరికి తక్కువగా ఉందన్నమాట. వీళ్ళకి ఎవరి దగ్గర కుట్టించినా వీళ్ళకి బ్లౌజ్ సెట్ అవ్వదన్నమాట. ఇంకా షోల్డర్ మీద కుట్ట అనేది కిందికి వచ్చేస్తుందంటే ఎక్కడ కుట్టించినా కూడా. ఇంకా మనం చాలా రోజుల నుంచి కుట్టిస్తున్నాము కాబట్టి మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే డీప్గానే వేస్తారు వీళ్ళు. పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులకు కొంచెం తక్కువగా అలా తీసుకున్నాను అనమాట. 3 ఇంచులు అయితే తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళకి స్టిచ్ చేసేసరికి సరిపోతుందని చెప్పేసి ఒక 3 ఇంచులు తీసుకున్నాను. తీసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసుకున్నాను అనమాట. ఈ నెక్కులు అనేది కస్టమర్ చాయిస్, కస్టమర్ ఇష్టము. మనం కట్ చేసే మనం ఇష్టం వచ్చినట్టుగా కట్ చేయడానికి ఉండదన్నమాట, మనకు నచ్చినట్టుగా. కాబట్టి చూసుకొని కట్ చేయండి. నెక్ల వరకు కొంచెం అనుభవంతో వస్తుందన్నమాట. ఎలా కట్ చేయాలి ఏ కస్టమర్కి అనేది తెలుస్తుంది. రోజు కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడికి నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని షోల్డర్ ఎంత ఉందో అంత చూడండి. ఇప్పుడు ఇంత వచ్చింది. ఒక సైడ్ ఖర్చు ఉంది, ఇంకొక సైడ్ ఖర్చు కావాలి కదా మనకి, అంటే కుట్టడానికి క్లాత్ కావాలి కదా. చూసి ఆ క్లాత్ కూడా ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి, ఒక 1/4 ఇంచు. ఇంకా చంక డౌన్ కూడా, ఈ చంక డౌన్ ఎలా కొలుసుకోవాలి, చంక డౌన్ ఎలా పెట్టాలని కామెంట్ వచ్చింది. ఇలా సైజ్ ప్రకారం పెట్టేసేయండి. మీ దగ్గర సైజ్ లేదు అన్నప్పుడు మాత్రం ఎలా పెట్టాలనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, ఇక్కడ మూలన 1.5 ఇంచులు తీసేసుకొని రౌండ్ తిప్పేసేయడమే. ఇది చెస్ట్ లైన్ అనమాట. మనకి ఇలా వస్తుంది సైడ్ కుట్టు అనేది. చూడండి, ఇక్కడ మూలన 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసేసుకోవడమే ఈ విధంగా. చూసారు కదా, కుట్టేసరికి 1 ఇంచ్ అవుతుంది. ఆ మూలన సరిపోతుంది అనమాట. ఇంకా ఈ ఆమ్ రౌండ్ ఈ సైజుకి మనం పెట్టింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ టైట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే నాకు
9 ఇంచుల కొంచెం ఒక లైన్ 2 లైన్‌లు అలా తక్కువగా వచ్చింది. పైన పావించి షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసుకొని ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి. టేప్ పెట్టేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సరిపోతుంది. ఇంకా కొంచెం ఒక గీత అలా తక్కువగా ఉంది కదా 9 ఇంచులకు ఒక 2 గీతలు అలా కొంచెం పైకి కట్ చేస్తే సరిపోతుందనమాట. 1, 2 గీతల్లో ఒక పావించు బ్లౌజ్ తేడా వస్తే ఏమీ జరగదండి. చూడండి షోల్డర్‌కి ఎదురుగా డాట్ వేసేసుకోవాలి. ఇంకా నీట్‌గా కట్ చేయడం. చూడండి బ్యాక్ పార్ట్‌లో పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే ఫ్రంట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. కట్ చేయడం ముందు రావాలి మనకి నీట్‌గా కరెక్ట్‌గా. చూడండి ఇంకా నేను ఇక్కడ నీట్‌గా కట్ చేస్తున్నాను. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నీట్‌గా మొత్తం కూడా కట్ చేసేయాలి. మీరు స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి. ఈ ఎండాకాలంలో ఫ్యాన్ బంద్ చేసి స్టిచ్చింగ్ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోసే పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర క్లాత్ క్రాస్‌గా తీసేసాను గమనించండి అది. ఏ బ్లౌజ్‌కైనా కొంచెం క్లాత్ తీసేయాలి. ఇంకా మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అంటే కొంచెం ఎండలనేది తగ్గాలండి. ఎందుకంటే ఫ్యాన్ బంద్ చేసి వీడియో తీయాల్సి ఉంటుందన్నమాట. క్లాత్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కుట్టేటప్పుడు. ఒక వైపు చెమటలు పడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి నన్ను కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఒక ఈ బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తారా లేదా పైపింగ్ చేస్తారా అని చూసుకొని మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎలా పడితే అలా కట్ చేసుకోకూడదు. చూసుకోవాలి మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంది, ఏమైనా బార్డర్స్ ఉన్నాయా, పైపింగ్ వేయమన్నారా, లేదంటే హెమ్మింగ్‌కి పెట్టాలని. చూసారు కదా నాకైతే వర్క్ ఉంది కాబట్టి నేను లోడింగ్ చేస్తాను. ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను చూడండి నేను. ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా వేసేసుకున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని నీట్‌గా పెట్టేసి మార్కింగ్ వేసేసుకోవడమే ఇంకా. చూడండి ఇలా. ఇక్కడ నాకు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మధ్యలో వేరే కస్టమర్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయిందనమాట. చూడండి ఇప్పుడు హైట్ అయితే ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఇక్కడ కూడా వచ్చిన దానికంటే హైట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వాలి. ఎందుకంటే కుట్టు వేస్తాం కదా! ఆ కుట్టు కోసం అనమాట క్లాత్. అలాగే చంక డౌన్ ఎక్కడికుందనేది ఇలా నీట్‌గా పెట్టేసుకొని చంక టైట్ కుట్టు డౌన్ కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇంకా షోల్డర్ దగ్గర మనం హైట్ మార్కింగ్ ఇచ్చాం కదా! అక్కడికి ఒక లైను, చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ ఇచ్చేసుకొని ఇలా టైట్ కుట్ అనేది ఇలా వస్తుంది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయడమే అనమాట. మనకు 9 ఇంచుల ఆర్మ్ రౌండ్ కదా! ఇక్కడ వరకు వస్తుందనమాట. ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఈ మూలనైతే కొంచెం పీస్ జాయింట్ పడుతుంది వేసేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి నీట్‌గా చూడండి. ఈ విధంగా నీట్‌గా కర్వ్ ఇచ్చేసేయాలి. ఇలా. మొత్తం కూడా నీట్‌గా కర్వ్ ఇచ్చేసేసి కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేయాలి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేసుకొని, చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని, దీన్ని ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్ కోసం కర్వ్ తీయాలండి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదలాలి. చంక టైట్ కుట్టు దగ్గర ఒక 1 ఇంచ్ వదలాలి. మిడిల్‌లో వచ్చేసి చూడండి ఇక్కడ నేను కస్టమర్ వచ్చి వెళ్ళేదాకా వీడియో ఆపాననమాట. మిడిల్‌లో వచ్చేసి 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసుకొని నీట్‌గా కట్ చేసేయాలన్నమాట. స్టార్టింగ్‌లో సన్నగా, మిడిల్‌లో 3/4 ఇంచ్, ఎడ్జ్‌కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఈ షేప్‌లో రావాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో హ్యాండ్స్‌కు ముడతలు లేకుండా బ్లౌజ్ వస్తుందండి. ముడతలు లేకుండా నీట్‌గా రావాలి అని అంటే కొంచెమైనా ముడతలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. అంటే కస్టమర్ వేసుకునే దాన్ని బట్టి. చాలామంది 1, 2 ముడతలకు కూడా నాకు బ్లౌజ్ రావట్లేదు అనుకుంటారు. అది కస్టమర్ బ్లౌజ్ లూజ్‌గా వేసుకోవడం వల్ల వచ్చే ముడతలనమాట. చూసుకోవాలి మీ స్టిచ్చింగ్ తప్పుందా? లేదా ఏమైనా కస్టమర్ లూజ్‌గా వేస్తుందా అనేది గమనించుకోవాలన్నమాట మనం కూడా. అయినా కొంతమంది బిగినర్స్‌కి కటింగ్ రాక కూడా ముడతలొస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఉన్న క్లాత్‌లోనే ఇలా నీట్‌గా క్రాస్‌గా వేసేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది ఓపెన్ సైడ్ వెళ్ళేటట్టుగా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా అక్కడ వచ్చిన కస్టమర్ నాకు బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళిపోతుందనమాట కుట్టడానికి. ఇంకా చూడండి ఆ టైంలో నేను కొంచెం వీడియో ఆపేసానులేండి. ఇంకా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసేయండి.
ఇచ్చేసిన తర్వాత ఇక లోతు తీయండి 1/2 ఇంచు. నేను కొంచెం మాటల్లో తడబడొచ్చు, ఎందుకంటే లాంగ్ వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుందనమాట. ఒక 15 డేస్ నుంచి నేను వీడియోస్ తీయలేదు. నాకు ఏదైనా వర్క్ ఉందంటే నేను ముందుగా వీడియోస్ తీసి పెట్టుకొని రిలీజ్ చేస్తూ ఉంటాను. అలాగే చేశాననమాట 15 డేస్ నుంచి. ఇంక ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిస్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట నాకు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పొడవు అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ కలిపేసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటున్నాను, ఖర్చు కోసం అనమాట, కుట్టు కోసము. చూడండి, నాకు 13.5 వచ్చింది, కానీ నేను 14.5 పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక సైడ్ మనకు ఉక్స్ పట్టి ఎంత ఉంది కస్టమర్ బ్లౌజ్కి అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి 70 పాయింట్స్ లైనింగ్ తీసుకొచ్చి సరిపెట్టమని చెప్తున్నారనమాట. వద్దని చెప్తున్నాను నేను. సరిపోదు, వేరేది తీసుకురండి, లేదా దానికి తోడుగా ఇంకేదైనా ఇంట్లో పీస్ ఉంటే తీసుకురండి, వేసిస్తానని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు టేప్తో అయినా చెక్ చేసుకోండి, ఇలా నీట్గా పెట్టేసుకొని, లేదంటే ఇలా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ షోల్డర్ కుట్టుకు వదిలేసుకొని నెక్ ఎంత డీప్గా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది అనేది చూసుకొని ఇలా నీట్గా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం లైన్ వేసేసుకోవడమే, నెక్ లైన్. ఇది ఈజీ అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఈ విధంగా షేప్ ఇచ్చేసేయాలి. ఇలా చూడండి, ఇక్కడ సైడ్ వైపుకి వచ్చేసరికి క్లాత్ కరెక్ట్గా ఉందన్నమాట. అంటే నడుము దగ్గర బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ వచ్చేసరికి కొంచెం పైకి వస్తుంది అనమాట. బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెం పైకి వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. అలా ఉందన్నమాట ఈ బ్లౌజు. ఇంకా చంక దగ్గర నుంచి చంక కింది వరకు కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడి వరకు. ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఇది చూసుకోకుండా కట్ చేసామనుకోండి, సైడ్ కుట్లు వేసేటప్పుడు ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే బ్లౌజ్ది ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేయాలన్నమాట. ఇంకా 3 ఇంచెస్కి వచ్చేసి మనము డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఈ కస్టమర్కి ఇంత వేయాలి. ఒక సైడ్ మిడిల్లో ఒక డాట్, రెండు సైడ్ ఒక డాట్, మనకు 4th డాట్ ఉంటే 4th డాట్ కూడా వేసేసుకోండి. కస్టమర్ చాయిస్ అనమాట అది. కొంతమంది వేస్తేనే ఇష్టపడతారు. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. డాట్స్ పెద్ద కష్టం కాదండి, ఈజీగా వేసేసుకోవచ్చు. మన దగ్గర స్టిచ్చింగ్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఛానల్లో, చూసేయండి ఎలా వేసుకోవాలని చెప్పేసి. ఇంకా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా వాయిస్ కొంచెం తేడాగా రావచ్చు. నేను మార్నింగ్ 4కి ఇస్తున్నాను అనమాట వాయిస్ వచ్చేసి, టైం లేదు అందుకని. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడం మొత్తం కూడా. చంక దగ్గర చిన్న ముక్క పడుతుంది, అది నేను స్టిచ్చింగ్లో వేసేస్తాను. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి, మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేనైతే ఏ టక్స్ లేకపోయినా వేసేస్తాను అనమాట. ఇంకా మిగిలిన క్లాత్లు వచ్చేసి క్రాస్ బెల్ట్లు. ఇక్కడ మనకు ఈ క్లాత్ వచ్చేసి క్రాస్ బెల్ట్ని తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ప్రతి ముక్క యూజ్ అవుతుందండి. బ్లౌజ్ అయిపోయే వరకు ఒక్క ముక్క కూడా వేస్ట్ పోనివ్వద్దు అనమాట. చూడండి, ఈ విధంగా సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసేయండి. దానికి 1 ఇంచ్ కలిపేసుకొని కట్ చేసేయండి, ఖర్చు కోసం అంటే కుట్టు కోసం అనమాట. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి మొత్తం కూడా. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇంకా కట్ చేసేసుకోవడమే. చూసారు కదా, సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా క్రాస్ బెల్ట్ అనేది. ఇలా మిగిలిన ముక్కలన్నీ నడుం పట్టికి, నెక్ పట్టికి యూజ్ అవుతాయి అన్నమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టికి, అన్నిటికీ. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేది చాలా రిస్క్ అయిపోయింది. మీకు షార్ట్ వీడియోలో చూపిస్తానులేండి, సరిపడలేదన్నమాట. మొత్తానికి ఎలా కావాలో స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.